హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో చూస్తున్న మీ అందరికీ హ్యాపీ అడ్వాన్స్డ్ ఉగాది అండి. ఉగాది రోజున ఉగాది పచ్చడి ఎవరు ఇబ్బంది పడకుండా హ్యాపీగా చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఒకరోజు ముందుగా మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నిటికంటే ముందుగా మనము చింతపండుని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని కొద్దిగా అంటే మనం చేసుకునేంత క్వాంటిటీని బట్టి చూసుకొని కాస్త చింతపండు నానబెట్టుకుంటే మనం పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు ఉగాది పచ్చడి త్వరగా అయిపోతుందండి. ముందుగా చింతపండు నానుంటే ఈ విధంగా నానిన తర్వాత మనం మంచిగా పిసికి గట్టిగా చిక్కటి రసాన్ని తీసుకొని మిగిలిన పిప్పిని పారేయకుండా మనము దేవుడి దగ్గర పూజ సామాగ్రి అవి తోముకోవడానికైనా ఉంచుకోవచ్చు. చక్క చింతపండుతో తోముకుంటే అవి తెల్లగా వస్తాయి అన్నమాట. కొంచెం సబీనా పౌడర్ వేసి కాస్త చింతపండు వేసి మీరు తోమారంటే దేవుడి దగ్గర దీపపు కుందులు కానీ ఏవైనా కానీ మంచిగా తెల్లగా వస్తాయి. సో మీరు ఆ మిగిలిన దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోండి. ఇప్పుడు ఈ చిక్కటి రసంలో నేను సరిపడిన నీళ్లు పోసుకొని పక్కకు పెట్టుకున్నాను. మనం ఈ ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులను కలుపుకుంటామండి. తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు. ఈ టేస్ట్ అంతా వచ్చేలాగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ మీకు నేను ప్లేట్లో చూపించాను. చివరిలో మనం కొంతమందికి కొద్దిగా కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకునే అలవాటు ఉంది. కొన్ని బనానా పీసెస్, అరటిపండు ముక్కలు వేసుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు పుట్నాలు కూడా కలుపుకుంటూ ఉంటారు. సో మీ ఆచారాలను బట్టి మీరు కావాల్సిన ఇతర ఇంగ్రీడియంట్స్ కలుపుకోవచ్చండి. మెయిన్గా అయితే మనం ఈ చింతపండు రసంలో కాస్త ఉప్పు, కొంచెం కారం వద్దనుకున్నారు ఒక చిన్న చిల్లీ అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి. మిగిలినటువంటి పదార్థాలన్నింటిని కూడా మనం కలుపుకోవచ్చు. అంటే మామిడికాయ ముక్కలు, వేప పువ్వు ఇవన్నీ కూడా వేసేసి బెల్లం అన్నీ వేసి చక్కగా కలుపుకున్నామంటే మనకి ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇక దీంట్లో మిగిలిన ఇతర పదార్థాలు నేను చెప్పినటువంటి అరటి ముక్కలైనా సరే, అరటిపండు ముక్కలైనా, కొబ్బరి ముక్కలైనా, పుట్నాలైనా యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. హ్యాపీగా మనం దేవుడి కాడ ప్రసాదంగా పెట్టుకొని అందరం ఉగాది రోజున ఉదయాన్నే స్వీకరిస్తే ఇది ఆరోగ్యానికి కూడా మనకి ఈ సీజన్లో వచ్చే రకరకాల సమస్యల నుంచి కూడా ఇది మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి ఉగాది అంటే మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో నా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసి కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.